బీఆర్ఎస్ అవినీతిని బీజేపీ వెనకేసుకొస్తుంది అన్నారు తెలంగాణ ప్రభుత్వ వైపు ఆది శ్రీనివాస్. హరీష్ రావు ఈటల రహస్య భేటీ తర్వాతే కాళేశ్వరం విషయంలో బీజేపీ స్టాండ్ మారింది అన్నారు. కాళేశ్వరం కమిషన్ ముందు ఈటల రాజేందర్ వాస్తవాలు దాచిపెట్టారన్నారు. గతంలో కాళేశ్వరంలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని మోదీ ఆరోపించారని, ఇసుకలో కట్టారని ఈటల స్వయంగా అన్నారని, కానీ కమిషన్ ముందు మాత్రం ఇందుకు భిన్నంగా సమాధానాలు ఇచ్చారని అన్నారు. కాళేశ్వరం విషయంలో బీజేపీ స్టాండ్ ఎలా మారిందో కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ సమాధానం చెప్పాలన్నారు ఆది శ్రీనివాస్. కమిషన్ ముందు పోయే ముందు హరీష్ రావు గారు అండ్ ఈటల రాజేందర్ గారు కలుసుకున్నారు, పక్కా సమాచారం ఉందని. ఈరోజు ఆ రహస్య భేటీ తత్తంగమే ఈరోజు కమిషన్ ముందు వాస్తవాలు దాచిపెట్టి ఈరోజు బీఆర్ఎస్ని వెనుకేసుకురావడానికి కోసం చేసే ప్రయత్నం. దీనికి ఈరోజు భారతీయ జనతా పార్టీ కిషన్ రెడ్డి గారు ప్రజలకు సమానం చెప్పాలి, బండి సంజయ్ గారు ప్రజలకు సమానం చెప్పాలి. భారతీయ జనతా పార్టీ అగ్ర నాయకత్వం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు, నడ్డా గారు వారు కూడా ఈరోజు తెలంగాణ సమాజానికి ఈరోజు జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది. అవినీతి అక్రమాలు చేసినటువంటి వారిని మీరు వెనుకేసుకొస్తారని చెప్పిన మాట ఈరోజు వారి మాటలు ఉన్నది కూడా ఈరోజు ఒకసారి నేను గుర్తు చేయడానికి కోసం ప్రయత్నం చేస్తా ఉన్నాను. త్వరలోనే బీజేపీ బీఆర్ఎస్ విలీనం ఖాయమన్నారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. కొంతకాలంగా ఈ రెండు పార్టీలు కలిసి కాంగ్రెస్పై కుట్ర చేస్తున్నాయన్న తమ వాదనకు తాజా ఘటనలు అద్దం పడుతున్నాయన్నారు. తాజాగా ఈటల విచారణ సందర్భంగా ఇచ్చిన స్టేట్మెంట్ చూస్తే ఈ రెండు పార్టీల విలీనం నిజమేనని తేలిందన్నారు. అటు కవిత లేఖ కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేసిందన్నారు. కాంగ్రెస్ పార్టీని దొంగ దెబ్బ తీయాలని చూస్తుందని చెప్పని మా పీసీసీ అధ్యక్షులు ఉన్న నాటి నుంచి కూడా ఈనాటి ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు కానీ ఉప ముఖ్యమంత్రి కానీ మంత్రులు అందరం కూడా పదే పదే చెబుతున్నది కవిత గారి లేఖ ద్వారా నిజమైంది. ఫామ్ హౌస్కే పరిమితమైతుండు కేసీఆర్ అనేది కూడా కవిత గారి లేఖ ద్వారా నిజమైంది. ప్రజా సమస్యల మీద ఏమాత్రం పట్టించుకుంటలేడు ప్రతిపక్ష నేతగా సూచన చేస్తాడంటే కూడా ఆ లేఖ ద్వారా నిజమైంది. నేడు ఈటల రాజేందర్ గారి సాక్ష్యం ద్వారా ఈ రెండు పార్టీలు భవిష్యత్తులో త్వరలోనే విలీనం బీఆర్ఎస్ బీజేపీలో అవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నటువంటి మాట. పదే పదే అవినీతి అక్రమాలను సహించలేదంటూ ఈరోజు భారతీయ జనతా పార్టీ